హాయ్ హలో అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుహా మహేష్. ఈ రోజు పొద్దున్నే మా వారికి వాళ్ళ అమ్మమ్మలు చేసే వంటలు గుర్తుకొచ్చాయండి. ఏముంది, ఆయనకి మినప చట్నీ కావాలంట. వేడి వేడి అన్నంలో మినప చట్నీ, నెయ్యి, ఉల్లిపాయ ఆమ్లెట్ కావాలంట. ఆయన కోరికలు కొండలెక్కుతున్నాయండో. అసలే ఈ చెల్లికి చేసుకోలేకపోతున్నాను, పైగా ఆర్డర్స్. సరే, ఇక ఆయన అడిగితే మనం కాదంటామా? చేశాక ఓహో చట్నీ చిటికలు చేసేసేవే అని కాంప్లిమెంట్స్. మనం కూడా లేట్ చేయకుండా మన అమ్మమ్మలు చేసే ఈ మినప చట్నీని తయారు చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ని వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1 కప్ మినప గుళ్ళని వేసి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దూరగా వేగించుకోండి. కాస్త లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్రను వేసి మరొక నిమిషం పాటు మంచిగా వేగనివ్వండి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇలా ఈ విధంగా మినపగుళ్ళను ఒక ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి 12 నుంచి 15 ఎండుమిర్చిని వేసి వీటిని కూడా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి చేసుకోండి. అదే మీరు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటే మిర్చి త్వరగా మాడిపోయి దాని ఘాటుకి మీరు కిచెన్ లో అస్సలు ఉండలేరు. సో అందుకని మీరు వీలైనంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మిర్చిని ఫ్రై చేసుకుంటే మంచిది. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న మిర్చిని ఒక ప్లేట్లోకి మార్చుకొని ఇప్పుడు 4 నుంచి 5 టమాటోస్ని తీసుకొని ఒక ప్లేట్లోకి సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ గడ్డను కూడా తీసుకొని వీలైనంత వరకు దీనిని కూడా సన్నగా కట్ చేసుకోండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయని పక్క నుంచి కట్ చేసుకున్న టమాటోస్ని అదే కడాయిలోకి వేసి అలాగే అందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచండి. చూడండి, టమాటోస్ మొత్తం మెత్తగా మగ్గాయి. మరొక నిమిషం పాటు ఉంచండి, ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు. ఆ తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి మరొక నిమిషం పాటు ఉంచండి. చింతపండు మొత్తం మెత్తగా మగ్గేంత వరకు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న మినపగుండ్లు, ఎండుమిర్చి, రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రబ్బలు వీటిని వేసి పైన మూత పెట్టి ఒక 30 సెకండ్స్ పాటు జస్ట్ అలా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బరకగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి అలాగే మనం ఉడికించి పక్కనుంచుకున్న టమాటోస్ బాగా చల్లారిన తర్వాత వేయండి. ఇలా మిక్సీ జార్లోకి వేసిన తర్వాత పైన మూత పెట్టి మరొక 30 సెకండ్స్ పాటు జస్ట్ అలా గ్రైండ్ చేయండి. మరి పేస్ట్ లాగా కాకుండా. ఈ మినప చట్నీ కాస్త పలుకులుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో అందుకని మీరు మరీ వీలైనంత వరకు జస్ట్ అలా గ్రైండ్ చేయండి, అంతే. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి మన సన్నగా తరిగి పక్కనుంచుకున్న ఉల్లిపాయలు, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి మంచిగా కలుపుకోండి. ఇందులోకి మనం వేసిన ఉల్లిపాయ, కొత్తిమీర మంచిగా కలిసేలా కలుపుకోండి. వీలైనంత వరకు ఎంత మంచిగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 నుంచి 3 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, 4 నుంచి 5 వెల్లుల్లి వీటిని వేసి ఒక నిమిషం పాటు అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్రను వేసి మరొక నిమిషం పాటు మంచిగా వేగనివ్వండి. ముందుగానే జీలకర్రను వేస్తే మాడిపోతుంది. సో అందుకని మేము జీలకర్రను తర్వాత వేసాను. ఇలా మంచిగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువని వేసి స్టవ్ ఆఫ్ చేసేసి పోపేసుకున్న దానిని చట్నీలోకి వేసి వేడి వేడి అన్నం, నెయ్యి ఈ చట్నీ పాటు తింటుంటే ఆహా మామూలుగా ఉండదు. ఒక్కొక్క ముద్ద స్వర్గమే, అంత టేస్టీగా ఉంటుంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డే కదండి. మన అమ్మమ్మలు చేసే ఆ టేస్టే వేరు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. మరెన్నో కొత్త రెసిపీ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తుంటాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నా నెక్స్ట్ వీడియోస్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.